అందరికీ నమస్కారం. తొలకరి జల్లు పడిన తర్వాత ఈ పుడమి పరవశిస్తుంది. ఆ పరవశించిన పుడమి అద్భుతమైన ఒక మట్టి వాసన ఇస్తుంది. ఆ మట్టి వాసనతో మనందరం పులకించి, కేవలం మనమే కాకుండా ఆ గర్భంలో ఉండే అనేక రకాల జీవాలు వాళ్ళ యొక్క జీవాన్ని అంకురార్పణ చేసుకుంటుంది. విత్తనం తన గర్భాన్ని దాల్చి ఆ విధంగా మొక్కై ఎదిగే విధంగా ఆ విధంగా జీవం బయటికి వస్తుంది. ఆ విధంగా వచ్చిన ఆ ప్రక్రియ మనం సృష్టిగా భావిస్తాం. ఆ యొక్క మొక్క పెద్ద వృక్షంగా, వటవృక్షంగా మారి ఆ విధంగా నేల తల్లి ఆ యొక్క చిన్న మొక్కకి అనేక రకాలుగా ధాతువులు, అనేక రకాల వనరులు ఇచ్చి అత్యంత గొప్ప వృక్షంగా మారడానికి కారణభూతం అవుతుంది. అది స్థితిగా భావిస్తాం. ఆ విధంగా ఉండే ఆ స్థితి పెరిగి పెద్దదై కాలానుగుణంగా మళ్ళీ ఈ పుడమే ఆ యొక్క అంత పెద్ద వృక్షాన్ని నేల కొరిగితే తన గర్భంలోకి ఇముడ్చుకుంటుంది. ఆ విధంగా లయింపజేసుకుంటుంది. ఆ విధంగా అది లయ కేవలం వృక్షాలే కాదు, మనమందరూ కూడా తనువు చాలించిన తర్వాత తన గర్భంలో లాక్కుంటాం. ఆ విధంగా సృష్టి, స్థితి, లయ ఈ మూడిటి సమాహారం మన యొక్క మట్టి. ఈ యొక్క మట్టి కారణంగానే మనం పుట్టాం, మనం ఎదుగుతున్నాం, మళ్ళీ అంతర్ధానమే మళ్ళీ ఆ మట్టిలోనే కలిసిపోతాం. ఇంత గొప్ప యొక్క సూత్రం జగతికి సంబంధించిన ఆ యొక్క త్రిమూర్తులు మనం భావించే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు యొక్క రూపమే మట్టి. సో అంత గొప్ప మట్టి యొక్క పని చేస్తున్న మీరందరూ కూడా ఆ యొక్క సృష్టికర్తలు, లయకర్తలు, స్థిరకర్తల యొక్క వంశజులు. దానికైనా తక్కువ కాదనే విషయాన్ని ముందుగా మనందరూ కూడా, కుమారి సోదరులందరూ కూడా తెలుసుకోవాలి. శాలివాహనులుగా, ప్రజాపతులుగా ఏవైతే అనేక రకాల నామాలతో పిలుస్తున్నారో మీరంతా కూడా అటువంటి గొప్ప వైశిష్యం కలిగిన ఒక అంశంతో పుట్టారనే విషయాన్ని తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి. అటువంటి యొక్క గొప్పతనం కలిగిన మీ అందరికీ, అలాగే మనిషి పుట్టుకకి, మనిషి మనుగడకి తను అత్యంత అనాగరికంగా బ్రతుకున్న సమయంలో మట్టిని ఆ విధంగా మార్చి ఒక కుండని తయారు చేసి కుండలో ఆ యొక్క ఆహార పదార్థాల్ని ఉడికించుకుని తినే యొక్క సాంప్రదాయం రావటం, తద్వారా తనకి మేధస్సు పెరగటం, మేధస్సు పెరిగిన తర్వాత అనేక రకాల ప్రపంచ క్రియలు చేయడానికి కారణభూతం ఏమిటి అని ఆలోచన చేస్తే తొలి వృత్తి కుమ్మరి వృత్తి అని మనం గమనించాలి. కుమ్మరి వృత్తే గాని లేకపోతే, కుమ్మర్లు గాని మట్టి పాత్రలు తయారు చేయకపోతే ఈరోజు సృష్టి మనం కూడా మిగతా జంతువులు మాదిరిగానే ఆ విధంగానే వ్యవహరిస్తుండే వాళ్ళం. బట్ట కట్టుకోవడం కానీ, భాషలో మాట్లాడటం కానీ, నాలుగు అనేక రకాల ఆవిష్కరణలు చేయటం కానీ అవకాశం ఉండేది కాదేమో అనేది వాస్తవం. ఆ విధంగా ఈ యొక్క సమాజం నాగరికంగా ముందుకు వెళ్ళడానికి కూడా మనమే కారణం. కనుక అంత గొప్ప వృత్తి మనది అనే విషయాన్ని మనందరం సగర్వంగా చెప్పుకోవాలి. ఆ విధంగా భావించాలనే ఒక ఆలోచనతోనే ఈరోజు శాలివాహన జయంతి. శాలివాహన జయంతి ఏదైతే ఉందో కేవలం మీకే కాదు, అందరికీ కూడా ఇదొక ప్రారంభం. నిజంగానే శాలివాహనులు లేకపోతే ఈ భారతదేశం అప్పుడే బానిస దేశంగా మారి ఈరోజు ఈ దేశం యొక్క ఆనవాళ్లు కూడా ఉండేవి కాదు. శకులు ఈ దేశంపై దండయాత్ర చేస్తే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క దేశం అధీనం కాబడితే వాళ్ళ వ్యతిరేకంగా పోరాటం చేసి, ఆ పోరాటం కూడా భీకర పోరాటం చేసి శకులని ఈ దేశం నుంచి తరిమేశారు. వాళ్ళు మొదటి దండయాత్ర చేసిన విదేశస్తులు. ఆ విధంగా ఆయన వాటిని తొలగించి మొత్తం ఈ యొక్క భారతదేశాన్నంతా ఆసేతు హిమాచలం ఈ యొక్క దేశాన్ని 18 రాజ్యాలుగా మార్చి 18 రాజుల్ని అక్కడ పరిపాలన పెట్టి ఆ విధంగా కొనసాగించాడు. కాబట్టి శాలివాహన శకంగా మనం క్రీస్తు పూర్వం 78వ సంవత్సరంలో ఆ విధంగా శాలివాహన శకం రావటం జరిగింది. ఆంధ్ర ప్రాంతం, కర్ణాటక ప్రాంతం, మహారాష్ట్ర ప్రాంతం, ముఖ్యంగా అన్ని చోట్ల కూడా శాలివాహన శకం అని చెప్తారు. మొన్ననే మనం ఉగాది పర్వదినం చేసుకున్నాం, చైత్ర శుద్ధ పాడ్యమి. శాలివాహన శకం చైత్ర శుద్ధ పాడ్యమి అని చెప్పి ఈరోజు ఏంటి, ఈరోజు పంచమి. కనుక ఇవాళ మనకి ఏం చెప్తారు, 1945 శాలివాహన శకం
అంటే మన యొక్క 226కి -78 అన్నమాట. ఆ విధంగా చేస్తే 1948 శాలివాహన శకం చైత్ర శుద్ధ పంచమి. సో ఆ విధంగా మన రోజు కూడా మన పంచాంగంలో మన పేరు తలవకుండానే మన యొక్క పంచాంగ శ్రవణం ప్రారంభం కాదు. ఆ విధంగా ప్రతిరోజు శాలివాహన్ని మనం గుర్తుంచుకుంటాం. నిజంగానే శాలివాహనుడు అంత గొప్ప చక్రవర్త. నిజంగా ఆయన చరిత్ర సంబంధించి అనేక రకాల విషయాలు అక్కడక్కడ దొరికిన అనేక రకాల ఆనవాళ్లు తీసుకొని ఆయన విక్రమాదిత్యుడు ఇదే పోరాటం చేశాడని చెప్పి ఇలా అనేక రకాల కథలు ఉన్నాయి. కానీ ఈ కథలన్నీ పక్కన పెడితే ఏదైతే వాస్తవం ఉందో ఈ యొక్క శాలివాహన శకం అనేది ప్రారంభ ఆయన ఆ యొక్క చక్రవర్తి ద్వారా అయిందనే విషయం. ఆయన ఒక కుమ్మరి వాడై ఆ విధంగా రాజైన వాడు. రాజు అవటంతో పాటు ఆయన ప్రతి సృష్టి చేయగలిగే శక్తి కలిగిన వ్యక్తిగా తన యొక్క రాజ్యాన్ని అనేక మంది దండయాత్రలు చేస్తే అనేక రకాల బొమ్మలు తయారు చేసి, అంటే సైనికులు బొమ్మలు తయారు చేశాడట, వాటికి జీవం పోసి యుద్ధం చేశాడని చెప్పి ఆ విధంగా మనకి ప్రతీత పురాణాల్లో ఉన్న ఇతిహాసం. ఆ విధంగా ఒక గొప్ప చక్రవర్తి శాలివాహనుడు కనుక ఆయన శాలివాహన జయంతిని తప్పనిసరిగా ఈ తరం వాళ్ళు, రాబో తరం వాళ్ళు కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి. కేవలం కుమ్మరులని కాదు, అందరూ కూడా తెలుసుకోవాలి. మొత్తం ఈ సమాజం అంతా ఈ యొక్క కుమ్మరి యొక్క చరిత్ర, శాలివాహన చరిత్ర, మన ఉనికి ఏదైతే ఉందో మిగతా అన్ని రకాల కులాలు, జాతులు, వర్గాలు, మతాలు అన్ని రావడానికి కారణం మనమనే విషయాన్ని మనం తప్పనిసరిగా గుర్తించి ఆ విధంగా మీ అందరికీ తగిన విధంగా గుర్తింపు రావాలని, అలాగే దీంతో పాటు గౌరవం కూడా రావాలి. ఆ విధంగా ఈ రెండు రావడం కోసమే ఈ యొక్క కార్యక్రమం పెట్టామని చెప్పి ముందుగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కుమ్మరి సంఘానికి సంబంధించి అనేక మంది పెద్దలు రావడం జరిగింది, తల్లులు కూడా రావడం జరిగింది. ముందుగా వాళ్ళందరికీ కూడా మీరు చేతులెత్తి నమస్కరిస్తూ మీ అందరూ రావడం కారణంగానే ఈ కార్యక్రమం దిగ్విజయం అయింది. ఆ విధంగా వేదిక పైన ఉన్న నేతలు కాదు, వేదిక కిందున్న అనేక మంది కుమ్మరి సోదరులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన యొక్క శాలివాహన సంఘ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ప్రేరేపి ఈశ్వరరావు గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మొన్ననే మొల్ల జయంతి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, తప్పనిసరిగా ఈ యొక్క ఏదైతే మొల్ల జయంతిని రాష్ట్ర పండగ చేయాలని చెప్పి ఆ యొక్క ఆనవాయితీని కొనసాగించే విధంగా మొన్ననే ఆయన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర నాయకులందరినీ పిలిచి మొల్ల జయంతి కార్యక్రమాన్ని చేయటం, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీస్ లో కూడా మొల్ల జయంతిని చేయటం, దాంట్లో ఆయన ముఖ్య భూమిక పోషించారు. ఆయనకు అభినందనలు తెలియజేస్తూ, అలాగే గతంలో మొల్ల కార్పొరేషన్ యొక్క చైర్మన్ గా పనిచేసిన పురుషోత్తం గారికి, అలాగే ఇవాళే అధ్యక్షుడిగా ఎన్నిక కాబడ్డ కుమ్మరి శాలివాహన రాష్ట్ర అధ్యక్షుడు ఐలాపురం భాస్కర శ్రీనివాస్ గారికి, ఈ మధ్యనే ఐలాపురం వెంకయ్య గారు పరమపదించారు. ఆయన ఆత్మకు కూడా సద్గతులు ప్రాప్తించాలని చెప్పి ఆ విధంగా మనందరికీ ఒక గొప్ప వ్యక్తి. ఆయన నిరాడంబరుడు, ఆ విధంగానే జీవించి ఆయన మొత్తం తనువు చాలించేంత వరకు తనంతట తాను పనిచేసుకుని 94 సంవత్సరాలు కదండి, 97 సంవత్సరాలు. ఆ విధంగా చాలా ఆశ్చర్యం. నేను ఒక 6 నెలల క్రితం కలిసినా కూడా అంతా హుషారుగా ఉన్నారు. కనుక ఆ విధంగా గడిపిన ఆయనకి ఈ సందర్భంగా సద్గతులు ప్రాప్తించాలని భగవంతుని ప్రార్థిస్తూ, అలాగే మన కుమ్మర శాలివాహన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ బసవేశ్వర్ గారికి, అలాగే మా ఈ యొక్క ఈ మధ్య పార్టీలో చేరి గతంలో మన యొక్క శాలివాహన యువజన సంఘానికి పనిచేసిన అధ్యక్షత వహించిన మన లలిత్ ప్రజాపతి గారికి, అలాగే మన లక్ష్మీనారాయణ గారికి, అలాగే మా వడియార్ గారికి అనేక రకాల శిల్పాలు అద్భుతంగా చేసి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వ్యక్తి. అంటే ప్రపంచంలో కూడా చాలా చోట్ల పెట్టారు. సో వాడు మన కుమ్మరి వారు కనుక మనకు తప్పనిసరిగా ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మూర్తి వడియార్ గారికి ఆయన 2 డాక్టరేట్లు సంపాదించారు. ఆ విధంగా నాకు నిన్న కాలచక్ర పంచాంగ విశ్లేషణ పుస్తకం కూడా ఇచ్చారు. ఆయన కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా యొక్క డైరెక్టర్ శాలివాహన్ సంబంధించిన మన శ్రీనివాస్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా యొక్క
ఓబీసీ మోర్చా వివిధ పదాధికారులు రాష్ట్ర నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమం ఈ విధంగా అవ్వడానికి కేవలం ఈ కార్యక్రమమే కాదు, అనేక రకాల కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో అనేక అద్భుతాలని సృష్టిస్తూ అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఈ మధ్యనే మేము గాడ్కే మహారాజ్ యొక్క జయంతి చేశాం. గాడ్కే మహారాజ్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ విధంగా ఉండి ఆయన బౌద్ధాన్ని స్వీకరించడంలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి గాడ్కే మహారాజ్. ఆయన ఒక రజకుడు కనుక ఆ రజక వృత్తి సంబంధించి అందరూ కూడా తప్పనిసరిగా ఆయన భగవంతుడిగా పెట్టాలని పెద్ద కార్యక్రమాన్ని చేశాం. ఆ విధంగా రాష్ట్రంలోని అన్ని రజక సంఘాలని కలవటం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళు కూడా ఆశ్చర్యమైంది, నిజంగానే మా రజకుల్లో ఇంత గొప్ప వ్యక్తి ఉన్నాడా అని చెప్పి. ఆ విధంగా ఆ కార్యక్రమాన్ని ఈ మధ్యనే చేయటం, ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం. ఈ కార్యక్రమం కూడా శాలివాహన జయంతి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. అయితే పెద్ద కార్యక్రమం విజయవాడలో చేసి నెక్స్ట్ డే నుంచి ప్రతి జిల్లాలో కూడా మన పెద్ద ఎత్తున అన్ని సంఘాలని కలిపి, కుమ్మరి సంఘాలు ఎన్నైతే అన్ని, అలాగే ఎవరైతే ఇప్పటికీ ఈ యొక్క వృత్తిని చేస్తున్నారో ఆ వృత్తిని చేసే వ్యక్తుల్ని గౌరవించి వాళ్ళకి తగిన విధంగా మనం సౌకర్యాన్ని కల్పించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా కుమ్మరి కార్పొరేషన్ పెట్టడంతో పాటు ఈ యొక్క చేతి వృత్తికి సంబంధించిన ఏదైతే వాళ్ళకి ఆ యొక్క వీలుందో ఆ వీలును కూడా మనం ఉచితంగా ఇచ్చే విధంగా ఒక ప్రయత్నం జరుగుతుంది. గతంలో కేవీఏసీ నేతృత్వంలో ఇవ్వడం జరిగింది, కేవలం 15,000 రూపాయలకి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి ఇవ్వాలి అని చెప్పి మేము అడగటం జరిగింది. తప్పనిసరిగా త్వరలోనే ఎక్కడెక్కడే సంఘాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఎలక్ట్రికల్ ఏదైతే వీల్ ఉందో కుమ్మర్లు చేసుకునే ఆ యొక్క వీల్ని ఇచ్చే ప్రయత్నం మేము తప్పనిసరిగా చేస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, మీరు మాత్రం తప్పనిసరిగా ఎవరు చేస్తున్నారో, ఎవరికి ఇప్పటివరకు రాలేదో, వాళ్ళు ఇంకా చేతితోనే చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మీరు లిస్ట్ ఇస్తే తప్పనిసరిగా ఇచ్చే ప్రయత్నం మేము చేస్తామని, అలాగే ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడే చేయడానికి ముఖ్య కారణమైన మా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగలి గోపి శ్రీనివాస్ గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను, అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కేవలం ఇదే కాదు, ఇలా అనేక రకాల కార్యక్రమాల్ని ఆయన చేయాలని చెప్పి, ఆ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం అందరం కూడా ఇది కేవలం ఒక చేతి వృత్తిగా భావిస్తున్నాం. చేతి వృత్తి కాదు, ఇక అద్భుతమైన కళాఖండాలు తయారు చేస్తున్నాం. మట్టి నుంచి మనం అనేక రూపాలు, నేను ఇందాక చెప్పాను కదా, సృష్టి స్థితి లయ అంటే త్రిమూర్తులకి ఇదే ఆలవాలం అంటారు. అది సుదర్శన చక్రం, శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం. అలాగే ఏదైతే మట్టి ఉందో అది సృష్టికి బ్రహ్మ అంటారు. అలాగే ఏవైతే రూపాలు తయారు చేస్తారో ఇవన్నీ కూడా శివుడి యొక్క రూపాలని చెప్పి, ఆ విధంగా మన కుండలు ఏవైతే ఉన్నాయో అంత పవిత్రమైంది కనుక మొత్తం అన్ని క్రియలు ఏవైతే మీరు చేసే 3 ప్రక్రియలు, మట్టిని తీసుకొచ్చి దాన్ని సరిగ్గా తయారు చేయడం ఏదైతే ఉందో, దాన్ని కుండలు తయారు చేయడానికి ఆ స్థితి తీసుకొచ్చే పరిస్థితిని బ్రహ్మ, అలాగే విష్ణువు, మహేశ్వరుడు అని భావిస్తారట. ఆ విధంగా మీరు ఆ త్రిమూర్తుల్ని సృష్టించే విధంగా ఉన్న మీ అందరూ కూడా తప్పనిసరిగా ఆ గౌరవం దక్కాలి, తప్పనిసరిగా గుర్తింపు రావాలి. మన యొక్క ఏవైతే వృత్తికి సరైన గౌరవం వచ్చే విధంగా మార్కెట్లో కూడా వాళ్ళు విక్రయం జరగాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా ఆ యొక్క పరిస్థితి మా కూటమి ఆధ్వర్యంలో రాష్ట్రంలో తీసుకొస్తామని చెప్పి ఈ మధ్యనే అసెంబ్లీలో ఒక తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. మేము మన గౌరవ ముఖ్యమంత్రి గారిని అడగటం జరిగింది, సార్ ఈ విధంగా మనకు తీర్మానం ప్రవేశపెడితే ఒక ప్రతిజ్ఞ చేస్తే బాగుంటుంది అని చెప్పి అడగటం జరిగింది. ఆయన చూసి ఈ ప్రతిజ్ఞ చేస్తే బాగుండదు, ఒక తీర్మానాన్ని ప్రవేశపెడదామని చెప్పి ఆయన సహృదయతకి, ఆ విధంగా ఆయన ముందు చూపుకి నేను ఈ సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏమిటి ఆ తీర్మానం అంటే, ఇంటింటా స్వదేశీ, ప్రతి ఇంటా స్వదేశీ. నా యొక్క తీర్మానంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఎవరైతే ఇప్పటికీ చేతి వృత్తులు చేస్తున్నారో, చేతితో వృత్తి చేసే వాళ్ళందరికీ కూడా గౌరవం కల్పించే విధంగా ఒక ప్రణాళిక తీర్చిదిద్దుతామని, వాళ్ళు తయారు చేసే వస్తువులు ప్రభుత్వం ఎక్కడ వీలైతే అక్కడ కొనుగోలు చేద్దామని చెప్పి, అలాగే మన యొక్క నిత్య జీవితంలో వాటి యొక్క వినియోగం పెంచుకుందామని, అలాగే కేవలం మాటలకే కాకుండా చేతలకి చూపించే విధంగా ప్రభుత్వం చేసే అన్ని కార్యక్రమాల్లో కూడా వీటిని ఎక్కడెక్కడ మనం చేర్చగలము అక్కడక్కడ చేర్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఆ తీర్మాన సారాంశం. దాంతో పాటు
రాష్ట్రంలో ఉండే అనేక రకాల చేనేత కార్మికులకి ఆసరా ఇవ్వటం కానీ, పర్యాటక ప్రదేశాలు, ఇది రాష్ట్రంలో ఉండే పర్యాటక ప్రదేశాలకి ఊతమిచ్చే విధంగా మనం ప్రారంభించాలని, ఎంత వీలైతే అంత మన వ్యక్తిగత జీవితంలో కూడా ఈ యొక్క వస్తువులను వాడే విధంగా మనం చెయ్యాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ తీర్మానాన్ని బలపరిచారు. తర్వాత ఎందుకు ఇది చేస్తున్నామనే విషయాన్ని మా పార్టీకి సంబంధించిన వైద్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ యాదవ్ గారు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే, ప్రభుత్వం చేసే అనేక కార్యక్రమాల్లో వాళ్ళు ప్లాస్టిక్ బాటిల్ పెడుతున్నారు. ఇవాళ మన మట్టి బాటిల్స్ పెట్టే విధంగా ఒక పెద్ద ప్రయత్నం జరగాలని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన ఆల్రెడీ నమూనా తీసుకున్నారు. ఆ విధంగా పెట్టే ప్రయత్నం చేయటం, అలాగే అన్ని రకాల వ్యవహారాల్లో కూడా మనం ఇప్పుడు ప్లాస్టిక్ సంబంధించి వాటర్ తాగుతున్నాం, మట్టి కుండలు పెట్టి దాని నుంచి నీరు తాగే విధంగా తప్పనిసరిగా ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టే విధంగా ప్రయత్నం చేయటం, ఇలా చిన్న చిన్న ప్రారంభం చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం. అలాగే దేవాలయ వ్యవస్థలో మనకి ఒక అనుబంధం, అంటే ఎంత అనుబంధం అంటే దేవాలయం మనం లేకపోతే ప్రారంభం కాదు. ఆ విధంగా తొలి నైవేద్యం పెట్టాలంటే బలిపీఠాల్లో ఆ విధంగా ఆ యొక్క పులగం పెట్టాలి అంటే మన యొక్క పాత్రలోనే తయారవ్వాలి. ఆ విధంగా స్వామివారికి తొలి నైవేద్యం కేవలం వెంకటేశ్వర స్వామి కాదు, అన్ని వైష్ణవ దేవాలయాలకు సంబంధించిన తొలి నివేదన ఏదైతే ఉందో తప్పనిసరిగా కుండ లేకపోతే ఆ నివేదన కాదు. అంటే స్వామివారి మేల్కొల్పు జరిగిన తర్వాత చేసే మొదటి పని ఏంటంటే కవ్వంతో చిలికిన వెన్న పెట్టడం. ఆ యొక్క కవ్వం చిలకాలి అంటే కుండ కావాలి, కుండతో లేకపోతే అవకాశం లేదు. తర్వాత ఆయనకి బలిపీఠంలో నైవేద్యం పెట్టాలి, అది కూడా కుండలోనే తయారు చేసి పెట్టాలి. ఇప్పటికీ కూడా తిరుమలలో ఆ యొక్క సాంప్రదాయం ఉంది, అన్ని వైష్ణవ దేవాలయాల్లో కూడా అదే సాంప్రదాయం ఉంది. కనుక ఈ యొక్క వృత్తి ఏదైతుందో దేవుడికి అత్యంత దగ్గరైన వృత్తి కనుక వీళ్ళందరికీ ఆ గౌరవం ఇచ్చే విధంగా ఈ వృత్తి సంబంధించిన వ్యక్తులు దగ్గరే కొనుక్కునే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేయాలి. కేవలం మన యొక్క దేవాలయ వ్యవస్థ యొక్క గొప్పతనం ఏంటంటే బ్రాహ్మణులకు సంబంధించిన ఆలయంగా చాలా మంది భావిస్తారు. వాళ్ళు కేవలం గర్భగుడికే పరిమితం, అంటే స్వామివారికి సంబంధించిన ఏవైతే స్తోత్రాలు అష్టోత్తరాలు ఆ యొక్క సేవలు చేయాలో వాటి వరకే పరిమితం. మిగతా స్వామికి సంబంధించిన అన్ని పనులు కూడా అందరూ బలహీన వర్గాలు, ఎస్సీ కులాలకు సంబంధించిన వాళ్ళే చేయాల్సిన వ్యవస్థ ఉంది. ఆ విధంగా రచన చేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే మధ్యకాలంలో కొందరు ఇదేదో నాయక వ్యవస్థని ఆలయ ప్రవేశాలు ఆపటం, అంటరానితనాన్ని తీసుకురావటం కారణంగా మన సంస్కృతి మీద విఘాతం కలిగింది. తప్పనిసరిగా ఏ వృత్తి అయితే స్వామివారికి అత్యంత ఇష్టమో దాన్ని చేసే విధంగా మన యొక్క ఈ యొక్క కుమ్మరి వృత్తి సంబంధించిన అన్ని రకాల విషయాలపైన మన శ్రద్ధ వహించాలి. ఆ విధంగా ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే మన షోడశ సంస్కారాలు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కుండ లేకపోతే ఏం జరగదు. జరుగుతుందా? పెళ్లి జరగాలంటే అలివేని కుండలు ఉండాలి కదా. మా అమ్మాయి మన ఇంటి నుంచి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే కుండ లేకపోతే అవ్వదు, పెళ్లి కూడా కుండ లేకపోతే అవ్వదు. అలాగే మరణించిన తర్వాత పైకి వెళ్ళాలన్నా కూడా కుండ ఉండాలి కదా. ఆ విధంగా కుండకు అంత ప్రాధాన్యత ఉంది. కనుక ఆ ప్రాధాన్యత ఈ తరానికి కూడా తెలియాలి. కనుక అటువంటి ఒక అద్భుతమైన వృత్తి, అటువంటి ఒక ప్రవృత్తి కలిగిన మనం అందరం కూడా తప్పనిసరిగా గర్వంగా భావించాలి. మనం ఎవరికి తక్కువ కాదు. కనుక తక్కువ కాదు కాబట్టి మనం అహంకారాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ తప్పనిసరిగా ఆ గుర్తింపు మిగతా సమాజం కూడా ఇవ్వాలి. కానీ మన వృత్తి గురించి వాళ్ళకి ముందు తెలియాలి కదా. దురదృష్టం ఏంటంటే మనకి ఉండే అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితి మన వల్లే కలుగుతుంది. ఇవాళ కుమ్మరికి సంబంధించిన సంఘాలందరినీ కలుస్తున్నప్పుడు చాలా మంది చెప్పారు మా సంఘం ఆ సంఘం అంటే ఆ సంఘం కాదు మా సంఘం అని చెప్పి మన వాళ్ళే ఆ విధంగా చెప్పే పరిస్థితి. కనుక ఇది పోవాలి. తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకి తగిన గుర్తింపు, రాజ్యాధికారం కావాలంటే మనలో ఉండే ఏవైతే చిన్న చిన్న పొరపచ్చులు ఉన్నాయో వాటిని తొలగించి ఐక్యత రాగం తప్పనిసరిగా అవుతుంది. అంటే మనకన్నా అర్హత లేని వ్యక్తికి వచ్చాడనే అభిప్రాయం మనకు కూడా ఉండొచ్చు. కానీ మనం గ్రేటర్ ఇంట్రెస్ట్ అంటే మనకన్నా పెద్ద అవసరం కోసం తప్పనిసరిగా ఐక్యంగా రావాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది. అన్ని రకాల సంఘాలకు ఇచ్చారు. ఇప్పటికే మన శాలివాహన సంఘానికి సంబంధించి ఇంకా అర్జీ పెట్టుకోలేదనే విషయం నాకు తెలిసింది. ఎందుకు పెట్టుకోలేదంటే రాష్ట్ర సంఘం ఎవరు కూడా ముందుకు వచ్చి పెట్టలేదని. తప్పనిసరిగా నేను అన్నని కోరుకునేది ఏంటంటే అంటే అన్ని కులాలకు కావాలని పెట్టారు. కానీ తప్పనిసరిగా నేను అన్నను కోరేది ఏంటంటే తప్పనిసరిగా శాలివాహనికి ప్రముఖ మనీశ్వరరావు గారిని కోరేది ఏంటంటే ఆ విధంగా మనం అడిగితే తప్పనిసరిగా ఇస్తారు. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం ఒక అర్జీ పెట్టి తప్పనిసరిగా తీసుకుందాం. మనం పిల్లలు అనేక మంది చదువుకోవడానికి విజయవాడ వస్తారు.
హాస్టల్ రన్ చేద్దాం. ఆ విధంగా అనేక రకాల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా అక్కడ పెడదాం. ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం తప్పనిసరిగా చేద్దాం. ఆ విధంగా ఈశ్వరరావు గారితో కలిసి ఆ విధమైన ప్రయత్నం కూడా చేస్తామని మీకు తెలియజేస్తున్నాను. అలాగే మనకు సంబంధించిన జీవోలు చాలా ఉన్నాయి. ఆ జీవోలు మరుగున పడిపోయి కేవలం మనమని కాదు, అనేక కుల వృత్తులకు సంబంధించిన జీవో, మన మట్టికి సంబంధించిన జీవో చెప్పడం జరిగింది. జీవో నెంబర్ 1076 సుమారు 1970లో రావటం జరిగింది. మనవన్నీ కూడా సో దాన్ని తిరిగి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసే విధంగా ఎక్కడెక్కడైతే మిగిలిపోయిన మన భూములు ఉన్నాయో, ఎక్కడైతే ఈ యొక్క మట్టి తయారవుతుందో అటువంటి అన్ని కూడా మనకి తప్ప ఇంకెవరికి ఇచ్చే విధంగా ఒక చట్టాన్ని తీసుకురావాలి. ఆ విధంగా మట్టి మనకి ఎప్పటికప్పుడు అవైలబుల్ అయ్యే విధంగా చూడాలి. అలాగే వృత్తి చేసే వాళ్ళు మనందరం కూడా కాపాడాలి. ఆ విధంగా మనం పెద్ద పెద్ద వాళ్ళు అయిపోయాం. ఇవాళ వడియార్ గారు ఆయన మట్టి బొమ్మలు తయారు చేయరు, కానీ మట్టి బొమ్మ తయారు చేస్తే అది తయారు చేయగలుగుతారు. సో ఆ విధంగా అటువంటి వాళ్ళందరూ కూడా మన యొక్క కుమ్మల్ని ఆ యొక్క వృత్తిని కాపాడే వాళ్ళని గుర్తింపించే విధంగా ఒక ప్రయత్నం తప్పనిసరిగా జరగాలి. రాష్ట్రంలో ఒక పెద్ద ఎగ్జిబిషన్ జరగాలి. ప్రతి సంవత్సరం మొల జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కుమ్మర్లు ఉన్నారో వాళ్ళ యొక్క వస్తు ప్రదర్శన జరగాలి. తప్పనిసరిగా అందరూ కొనేటట్టు చేయాలి. ప్రదర్శన చేయడం చాలా చిన్న విషయం, వచ్చి పెట్టేశారు, కానీ కొనిపించాలి. ఆ విధంగా అందరి చేత కొనిపించాలి. అనేక రకాల కేవలం ఉండే కాదు, ఇప్పుడు సమ్మర్ వస్తుంది. సమ్మర్లో చలివేంద్రాలు ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు కూల్ క్యాస్లు కనిపిస్తున్నాయి, ప్లాస్టిక్ యొక్క డబ్బాలు. దాని స్థానంలో మనం పెట్టే విధంగా ప్రయత్నం చేయటం. అలాగే పెద్ద పెద్ద దాన్ని ఏమంటారు, గూన అంటారు, బాణ. సో బాణలు కూడా పెట్టించాలి. బాణలు పోయాయి, ఇప్పుడు కనపట్టలేదు, కానీ ఆ బాణలు చేయాలి. చేతితో మంచి కళ ఆ విధంగా ట్యాప్ చేసి చేయాల్సి ఉంటుంది. అటువంటి బాణాలు తెప్పించి మనమే అనిపించి ప్రభుత్వం చేత పెట్టించే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా మనం చూడటం కాకుండా కొనే ప్రయత్నం కూడా తప్పనిసరిగా చేయాలి. బహుమతులు ఇచ్చే సమయంలో తప్పనిసరిగా మట్టి సంబంధించిన పాత్రలు ఇవ్వాలి. మట్టిలో ఏది తయారు చేసినా అమృతమే తయారవుతుంది. ఏది ఎందుకు అలా తయారవుతుందంటే మట్టి దాంట్లోని విష లక్షణాలన్నీ లాగేసుకుంటుంది, మంచిది ఇస్తుంది. ఎందుకంటే ఈ పుడమి నా తల్లి నీ నామే పుత్రుడిని, కానీ మనం యొక్క తల్లి యొక్క పుత్రులం. తల్లి ఏం చేస్తుంది, విషాన్ని అంతా తీసేసుకొని మంచి మనకి ఇస్తుంది. ఏ విధంగా మనం పుట్టిన వెంటనే ఆ యొక్క పావిండి నుంచి తాగే ఆ పాలు ఏవైతే ఉన్నాయో అద్భుతం, అమృతం. ఆ విధంగా ఈ యొక్క పుడమి ఏదైతే ఉందో పుడమి అంత అద్భుతమైంది. ఈ పుడమికి పేరేంటి తెలుగులో? మన భాష గొప్పతనం ఏంటంటే ఈ పుడమిని ఏమంటాం? వసుధ అంటాం. వసుధ అంటే వా సుధ. వా అంటే బంగారం, ఈ భూమి ఇప్పుడు బంగారం ఇస్తుంది. సుధ అంటే అమృతం. ఆ విధంగా ఈ భూమి ఏదైతే ఉందో బంగారాన్ని, అమృతాన్ని తప్ప ఇంకోటి ఇవ్వదు. కనుకనే దాని పేరు వసుధ అని పెట్టాం. మనం ఏం చేస్తున్నాం అంటే దీంట్లో మధ్యలో వా సు ధాలో సూని తీసేస్తున్నాం. సు అంటే మంచి అని. మంచి తీయటం కారణంగా ఏమైపోయింది? వధ. ఆ విధంగా మనని వధించడానికి ఏదైతే కావాలో ఆ విధంగా దీంట్లో అన్ని కెమికల్స్, పెస్టిసైడ్స్ వేసి ఈ యొక్క భూమిని నాశనం చేసే పని, పెద్ద ఎత్తున చేపల చెరువులు తవ్వి దాంట్లో అనేక రకాల విషాహారం పెట్టి ఆ యొక్క చేపల్ని పెంచి ఆ చేపలు తింటూ ఆ విషాహారం భూమిలోకి వెళ్ళిపోయి భూమి పనికి రాకుండా పోతుంది. ఆ విధంగా భూమిని నాశనం చేసే ప్రక్రియ నుంచి మనం బయటపడాలి. ఆ విధంగా ఈ యొక్క భూమి లేకపోతే, భూమిలో సారం లేకపోతే, భూముల్లో ఆ విధమైన అమృతం లేకపోతే మనం బ్రతకడానికి అవకాశమే లేదు. కనుకనే మన భాష అంత గొప్ప భాష. కేవలం పదం నుంచే అంత అర్థం, అంతరార్థం ఉంది. కనుక మనం తప్పనిసరిగా ఈ వృత్తిని, ఈ ప్రవృత్తిని, ఈ యొక్క మట్టిని, ఆ మట్టి కారణంగా మనం ఉన్నామని చెప్పి మన సంస్కృతి యొక్క గొప్పతనం ఏంటంటే చెట్టుకి, చేమకి, చరాచరములకన్నిటికీ నతమస్తకము నతులు సలుపు పరమోన్నతమగు ఘన సంస్కృతిది. మన సంస్కృతి అంత గొప్పది. కనుకనే ప్రతి అంశాన్ని మనం ఆ విధంగా పూజించి ధరిస్తాం. భూమిని కూడా ఆ విధంగా మన తల్లిగా భావిస్తాం. కనుక ఆ యొక్క తల్లి సంబంధించిన అతి ముఖ్యమైన పని చేస్తున్న మీ అందరికీ మరొకసారి వందనాలు, అభినందనలు, జోహార్లు తెలియజేసుకుంటూ మనం రాబో కాలంలో మరింతగా సంఘటితం కావాలి, మరింతగా కలిసి ముందుకెళ్ళాలి. మన గుర్తింపు, గౌరవం మన చేతుల్లోనే ఉంది. ఆ విధంగా మనం తెచ్చుకుని ముందుకెళ్లాలని పార్టీ తరఫున తప్పనిసరిగా కుల వృత్తులకు సంబంధించిన మీరు 175 నియోజకవర్గాల్లో ఉన్నారు, అంతేనా? ఒక నియోజకవర్గంలో ఉన్నారు, లేరని కాదు. కనుక అన్ని చోట్ల మనం ప్రభావం చూపించాలి. మన కారణంగానే అందరూ ఎన్ని కాబడుతున్నారనే విషయం వాళ్ళు కూడా తెలియాలి. ఆ విధంగా మనం ముందుకెళ్ళాలి. రాష్ట్రంలో కొన్ని కులాలే 175 నియోజకవర్గాలు ఉన్నాయి, అన్ని కులాలు లేవు. కాపులు అన్ని చోట్ల ఉన్నారంటే లేరు, కమ్మవాళ్ళు కూడా అన్ని చోట్ల ఉన్నారని లేరు, రెడ్లు కూడా అన్ని చోట్ల ఉన్నారని లేరు. కానీ కొన్ని కులాలు మాత్రం అన్ని చోట్ల ఉన్నారు.
దాంట్లో ఒక ముఖ్యమైన కులం మనం కనుక అన్ని చోట్ల ప్రభావం చూపించే విధంగా మనం తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి. కేవలం రాజకీయం వరకే కాకుండా మన సాంస్కృతికంగా మనకు గుర్తింపు రావాలి. ఆ విధమైన గౌరవం మిగతా కులాలు కూడా గుర్తించాలనే ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమం పెట్టాం. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసి ఉదయం నుంచి ఇప్పటి వరకు అనేక రకాల కార్యక్రమాలు చేయటం, అలాగే వీళ్ళు అనేక రకాల కార్యక్రమాలు కూడా ఆ విధంగా మా రొంగలి గోపి శ్రీనివాస్ గారు వాళ్ళ కార్యకర్తలు అందరూ, ముఖ్యంగా మా యొక్క జనరల్ సెక్రటరీస్ అందరినీ కూడా, ముఖ్యంగా మా బండి ఆనంద్ గారు కానీ, అలాగే విజయ్ కుమార్ గాని, కంటిముక్త శ్రీనివాస్ గారు కానీ, అలాగే జిల్లా అధ్యక్షులు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర పదాధికారులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు. అలాగే మా పట్నాయక్ గారి గురించి అనేక విషయాలు చెప్పారు. అటువంటి ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లా సంబంధించిన కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, భారత్ మాతాకి జై శాలివాహన. అలాగే మల్లమాంబ గురించి చెప్పడం మర్చిపోయాను. మల్లమాంబ తప్పనిసరిగా మన కార్యక్రమం జరిగింది ఇవాళ శాలివాహన కాబట్టి శాలివాహన వరకును. మల్లమాంబ ఆవిడ యొక్క గొప్పతనాన్ని తప్పనిసరిగా ఆవిడ దేవాలయాన్ని కూడా నిర్మించాలి. ఇందాకే నాకు శ్రీశైలం సంబంధించిన ఆ యొక్క మన కలవటం జరిగింది. మన మిత్రులు శాలివాహన మిత్రులు అక్కడ మంచి వసతి గృహం అన్నీ ఉన్నాయి. కానీ మొల్లమాంబ యొక్క విగ్రహం ఉందా అంటే మా వసతి గృహంలో ఉంది అన్నారు. అక్కడ ఉండకూడదు, భక్తులందరికీ కనిపించాలి. ఆవిడ చేసిన గొప్ప కార్యం ఏంటంటే కేవలం రామాయణం రాయటం కాదు. ఆవిడ రామాయణం రాయడానికి ముఖ్యమైన కారణం ఎవరంటే శివుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, మల్లీశ్వరుడు, ఆ పేరే ఆవిడకి పెట్టారు. ఆవిడ అక్కడ ఆ మొల రామాయణం అక్కడ రాసిన తర్వాత వెళ్ళి ఎక్కడుంది, ఆ యొక్క శివుడి దగ్గర ఉంది. ఆవిడ రాసింది రామాయణం శివుడి దగ్గర చెంతకి వెళ్ళిపోయింది, శ్రీశైలంకి వెళ్ళిపోయింది. ఆ విధంగా 94 వయసులో ఆవిడ మరణించింది. అక్కడే ఆవిడ అనేక రకాల సేవలు చేసింది. అక్కడ భక్తులందరూ వస్తుంటే వాళ్ళందరికీ సేవ చేసి తరించింది. ఆ విధమైన గొప్ప వైశిష్ట్యం కలిగిన స్త్రీమూర్తి. కేవలం గొప్పతనం ఎంతే కాదు, శ్రీకృష్ణదేవరాయల కొలువులో అష్టదిగ్గజ కవులు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇచ్చిన మహిళగా ఆ రోజుల్లో ఎవరికి ఆ ఊహ కూడా అందదు. నాకు కూడా ఇచ్చేది చాలా ఆశ్చర్యం అనిపించింది. శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గ కవులచే ప్రశంసించబడ్డ కవిత్రి. కేవలం మన భాషకి ఎంత సౌందర్యాన్ని తీసుకొచ్చిందంటే, ఏదైతే కఠినమైన తెలుగు భాషని సరళీకృతం చేసి వ్యవహార శైలిలో ఆవిడ రామాయణాన్ని రాయటం, ఆ విధంగానే రామాయణం సంబంధించి అనేక రకాల ప్రశ్నలు అడిగితే ధీటుగా సమాధానం ఇచ్చిందట. ఆ విధమైన గొప్ప మహిళ. ఆవిడ సంబంధించింది కూడా దురదృష్టం ఏంటంటే వాళ్ళ తెలుగు వాచకాలు లభ్యమయ్యే అవకాశం లేదు. ఎందుకంటే తెలుగు భాష మన మాధ్యమం మృగ్యమైపోతుంది. కనుక మా యొక్క ఈశ్వరరావు గారితో సహా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి తెలుగు మాధ్యమాన్ని పునరుద్ధరించాలి. పునరుద్ధరిస్తే మొల యొక్క వాచకం మన యొక్క నాన్ డీటెయిల్ ఉంటుంది, లేకపోతే ఉండదు. సో కనుక తప్పనిసరిగా మన చరిత్ర ఉండాలి అంటే మన భాష ఉండాలి, మన మాధ్యమం కూడా ఉండాలి, తెలుగు మాధ్యమం కూడా ఉండాలి. కానీ మనందరం కూడా తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి. ఆ విధంగా మొల్లమాంబ యొక్క దేవాలయ నిర్మాణం కూడా తప్పనిసరిగా జరగాలి అని చెప్పి, ఆ విధంగా చేసే పనిలో కూడా మేము ఉంటామని చెప్పి, ఎక్కడెక్కడైతే ఆవిడ ఆనవాళ్ళని అక్కడక్కడ తప్పనిసరిగా విగ్రహం పెట్టి ఆవిడని కొలవాలి. ఈ తరానికి కూడా తెలియాలి. ఫెమినిస్ట్ అంటారు, వాళ్ళందరూ వెస్ట్ నుంచి వచ్చారనుకుంటారు. మన దగ్గర కూడా అనేక మంది ఫెమినిస్టులు ఉన్నారు. సో ఆ విధంగా స్త్రీ మూర్తులు ఎవరైతే ఉన్నారో, అద్భుతమైన మూర్తులు ఉన్నారో, అటువంటి మొల్లమాంబ సంబంధించిన, అలాగే ఒంటిమిట్టలో చెప్పారు, తప్పనిసరిగా ఒంటిమిట్టలో కూడా ఉండాలి. ఎక్కడెక్కడ రామాలయం ఉందో అక్కడక్కడ మొల్లమాంబ ఉండాలి. ఆ విధంగా మనందరం కలిసి ప్రయత్నం చేయాలి. అందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర అధ్యక్షుల గారికి ధన్యవాదాలు. నూతనంగా అధ్యక్షుల నియామకైన శ్రీనివాస్ గారిని అభినందించాల్సి కోరుతూ, ఒక నిమిషం అయిపోయిన తర్వాత సభలోపు తెలియజేయాల్సిందిగా భారతీయ జనతా ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంటిపల్లి శ్రీనివాస్ గారిని కోరుతున్నాను.